హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీ క్రియేటర్ SNMR శ్రీధర్ గారండి. శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీ రైట్స్ వర్తిస్తాయి. ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు. దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్. అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. ఇది పూర్తిగా రైటర్ శ్రీధర్ గారి ఛానల్ అండి. కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి. కానీ కొంతమంది పేర్లు మార్చి వేరే ఛానల్స్ లో ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేస్తున్నారు. మీరు అలా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. SNMR శ్రీధర్ గారు రాసినటువంటి మనోభిరాముడు 156వ భాగం. ఇప్పుడు కాదు, మన పెళ్ళైన 4 రోజులకే నువ్వు మరొకరిని ప్రేమించావని, ఆ వ్యక్తి ఎవరో కాదు నా తమ్ముడేనని నాకు తెలిసిపోయింది అనగానే, అప్పుడే తెలిసిందా అంటూ షాక్తో బిగుసుకుపోయింది మను. అవును, కానీ నీకు తెలియంది ఏంటో తెలుసా? ఏంటన్నట్టుగా చూస్తుంటే రామ్ అనగానే, ఏంటి? నీకు తెలియంది రామ్ గురించే మను. ఒక రకంగా చెప్పాలంటే మనిద్దరం ఈరోజు ఇలా సంతోషంగా ఉన్నామంటే వాడే కారణం. ఏమంటున్నావు అభి? అవును మను, వాడు నిన్ను ప్రాణంగా ప్రేమించింది ఎంత నిజమో, తన వదినగా నిన్ను చూడగానే తన ప్రేమని పూర్తిగా చంపేసుకున్నాడు. కానీ నీతో అంత హార్డ్గా బిహేవ్ చేయడానికి కారణం ఒకటే అంటూ జరిగిందంతా పూసగుచ్చినట్టుగా చెప్తుంటే నోట్లో మాట రానట్టే ఉండిపోయింది మను. నాకున్న అలవాట్లు మార్చుకోవాలంటే పూర్తిగా నీవాడిగా మారాలి. కానీ నా గురించి నీకు నిజం తెలిసిన రోజున నువ్వు నాతో కలిసి ఉండలేవు. అందుకే నా గురించి నీకన్ని విషయాలు తెలిసేలా చేసి నిన్ను మాటలతో తన చేష్టలతో రెచ్చగొట్టాడు. నీకు నువ్వుగా నన్ను మార్చుకుంటాను అని తనతోనే ఛాలెంజ్ చేసేలా చేశాడు. వాడి నుండి తప్పించుకోవడానికి నువ్వు కొద్ది కొద్దిగా నాకు దగ్గరై నన్ను ప్రేమించడం మొదలెట్టావు. వాడే గనక నీతో అలా బిహేవ్ చేయకపోతే నువ్వు ఖచ్చితంగా నన్ను యాక్సెప్ట్ చేసేదానివి కాదు. వాడి మాట, చేత, నవ్వు అన్నీ నటనే. ఆశ్చర్యంగా, నిజమా? నిజం మను. నేను రాముణ్ణి అవునో కాదో నాకు తెలియదు, కానీ నా తమ్ముడు మాత్రం ఎప్పటికీ ఈ అన్న సంతోషాన్ని కోరుకునే లక్ష్మణుడే. ఈ విషయం తెలియని నువ్వు వాణ్ణి ఎంతలా చీదరించుకుంటున్నా మౌనంగా భరిస్తున్నాడే తప్ప నీకు నిజం చెప్పాలనుకోవడం లేదు. ఎందుకో తెలుసా? చెప్తే నీలో గిల్టీనెస్ మొదలవుతుంది. వాడికి ఎదురుపడిన ప్రతి క్షణం ఒకప్పటి మీ ప్రేమ గుర్తొచ్చి ఎక్కడ బాధపడతావోనని సైలెంట్గా ఉండిపోయాడు. అభి చెప్తున్న ఒక్కో మాట ఒక్కో అశని పాతంలా తగులుతుంటే ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తెలియట్లేదు మనుకి. నువ్వు చెప్తుంది నిజమా అభి? నిజం మను, ఇట్స్ ట్రూ. వాడికి నీ మీద ఎలాంటి దురుద్దేశం లేదు. వాడు కేవలం నిన్ను వదినగా మాత్రమే చూస్తున్నాడు. కంటి నిండా నీళ్లతో, ఇదంతా నాకు ముందే ఎందుకు చెప్పలేదు? ఇదిగో ఇలా బాధపడతావనే చెప్పలేకపోయాను. వాడి ముందు నువ్వు గిల్టీగా ఉండకూడదనే నీకు చెప్పలేకపోయాను. బట్ అని అసహనంగా ఫీల్ అవుతూ, ఎనివే ఎప్పటికైనా నీకు తెలియాల్సిందే. ఎందుకిలా జరుగుతుందభి? నాకే ఎందుకిలా జరుగుతుందని ఏడుస్తుంటే, మను కంట్రోల్. నువ్విలా ఏడిస్తే సమస్య పరిష్కారం అవ్వదు అంటుంటే ప్రశ్నార్థకంగా చూస్తుంది మను. చూడు మను, నా భార్యగా వాడికి వదిన స్థానంలో ఉన్న నువ్వంటే గౌరవం. కానీ ప్రాణం కంటే ఎక్కువగా తను ప్రేమించిన అమ్మాయి తన గురించి తెలుసుకోవడానికి ఏ ప్రయత్నం చేయకుండానే తనకి దూరం అయిందనే బాధ నీ మీద కోపంగా మారింది. ఆ కోపాన్ని పోగొట్టి అప్పుడే నీలో ఉండే ఈ గిల్టీనెస్ పోయి వాడిని నువ్వు ప్రేమించిన వ్యక్తిగా కాక నీ మరిదిగా చూడగలుగుతావు. లేదంటే ఎప్పుడు మీరిద్దరు ఎదురుపడినా వాడి కోపం, నీ నిస్సహాయత కలిసి ఇద్దరినీ. నేనేం చేయగలను అభి? నువ్వే చేయగలవు మను. మీరిద్దరినీ ఒకప్పటి ప్రేమికుల్లా కాదు, అమ్మ తర్వాత అంతటి ప్రేమను పంచే వదిన మరిదిగా మీ ఇద్దరినీ చూడాలనుకుంటున్నాను. ఏం చేస్తావో చెయ్యి, నీ వెనక నేనుంటాను. బట్ ఒక్కటి గుర్తుపెట్టుకో, వాడు నా తమ్ముడు. వాడేంటో అది కాదు అభి. రామ్ గురించి తెలిసాక తన పేరు తలుచుకోవాలన్నా నాకేదోలా ఉంది. అలాంటిది ఆ ఫీల్ పోగొట్టుకోవాలి మను. లేదంటే రామ్ మనందరితో కలిసి ఉండలేడు. వాడు లండన్ వెళ్ళిపోవాలన్న డెసిషన్ తీసుకోవడానికి రీజన్ కూడా ఇదే. ఆలోచించు, నీ బుర్రకి పదును పెట్టు. ఏం చేసినా నీ వెనక నేనుంటానని మాత్రం మర్చిపోకు అన్న అభి మాటలకి ఆలోచనలో పడింది మను. అండ్ వన్ మోర్ థింగ్, ఇలాంటి పిచ్చి డెసిషన్స్ ఎప్పుడూ తీసుకోకు. నువ్వు తెలుసుకున్న వాటిలో నిజానిజాలేంటో ముందు క్లియర్ చేసుకో. టైంకి నేనొచ్చాను కాబట్టి సరిపోయింది, లేదంటే ఏమయ్యేదో ఆలోచించడానికే భయంగా ఉంది అంటుంటే కన్నీళ్లతో సారీ అభి అంటూ అతని గుండెల్లో ఇమిడిపోయింది మను. నీ మీద నాకు అనుమానం రావడం అనేది ఎప్పటికీ జరగదు మను.
ఎన్నో అనుకుంటాం, కానీ కాలం ఎప్పుడు ఎవరిని ఎలా కలుపుతుందో ఎవరూ చెప్పలేరు. నువ్వు రామ్ కూడా అంతే. మీ ఇద్దరి బంధం ప్రేమ వరకే రాసి పెడితే నాతో పెళ్లి వరకు అడిగేసి జీవితాన్ని పంచుకునేలా చేసింది. అంటే మా మధ్య జరిగిన ప్రతి ఒక్కటి నీకు తెలుసా అభి? ప్రతి ఒక్కటి తెలుసు. వాడు నిన్ను బాధ పెట్టడం, నిన్ను బాధ పెట్టి వాడు నరకం చూడ్డం, నాకు చెప్పలేక వాడికి సర్ది చెప్పలేక నువ్వు ఇద్దరి మధ్యలో నలిగిపోవడం ప్రతి ఒక్కటి నాకు తెలుసు. మరి ఇన్ని రోజులు ఎందుకు ఊరికే ఉన్నావు? ఎందుకంటే నా అంతకు నేనుగా చెప్తే నువ్వు నా ముందు తప్పు చేసినట్టు తలజించుకుంటావు. అందుకే చెప్పలేదు. నీ వరకు రాకముందే మీ ఇద్దరి మధ్య ఉన్న డిస్టర్బెన్స్ ని క్లియర్ చేయాలనుకున్నాను. బట్ ఇదిగో ఇలా నీకు తెలిసిపోయింది. మరి రాధ ఎందుకు నాతో రామే నీతో అన్ని విషయాలు చెప్పాడని చెప్పింది అభి అంటే మౌనంగా ఉండిపోయాడు అభి. నిన్నే అభి అడిగేది. రాధకు కూడా ఈ విషయాలన్నీ తెలుసా? తనే నాకు చెప్పింది. రామ్ నీకు అన్ని విషయాలు చెప్పేశాడు. అభి ఇంటికి రాగానే నిన్ను గెంటేస్తాడని. మాట్లాడవేంటి? చెప్పు. తనకు కూడా అంతా తెలుసా? తెలుసన్నట్టు తలూపింది. మరి అన్నీ తెలిసి రాధ ఎందుకు అలా మాట్లాడింది? ఎందుకంటే ఏం లేదు మను, నీకు రాధ గురించి తెలుసుగా. తనకి నేనంటే ప్రాణం. మీరిద్దరూ పెళ్లికి ముందే ప్రేమించుకున్నారని తెలిసాక నేనెలా రియాక్ట్ అవుతానేమోనని నీతో అలా మాట్లాడి ఉంటుంది. బట్ తనకు తెలియదు కదా నీ విషయాలని నాకు ముందే తెలుసని. తను అలా చేయడం వల్ల, తను అలా చెప్పడం వల్లే నీ మనసులో ఉన్న అనుమానాలు తొలగిపోయాయి. అవునా కాదా? నవ్వుతూ కళ్ళు తుడుచుకుని, నిజమే, రాధ ఇలా చేయడమే చాలా మంచిది. లేదంటే నాలో నేనే ఇన్నాళ్ళు కుమిలిపోవాల్సి వచ్చేదో అంటూ ఆనంద బాష్పాలతో తలవాల్చింది మను. సారీ మను, రాధనే నీ ముందు తక్కువ చేయలేను. అందుకే ఇలా అబద్ధం చెప్పాల్సి వస్తుంది. తనలా ఎందుకు బిహేవ్ చేస్తుందో నాకు బాగా తెలుసు అనుకుంటుంటే కోపంతో తన దవడ ఎముకలు బిగుసుకుంటున్నాయి అభిరామ్కి. ముసలివాళ్లు కష్టపడి వండుకున్న చేపల పులుసంతా అడుగుతో సహా మిగిల్చకుండా ఊడ్చిపడేసింది యశు. పెద్దమ్మా, చేపల పులుసు అద్దిరిపోయిందనుకో. నిజంగానా తల్లి? పోన్లేమ్మా, మీరిద్దరూ కడుపు నిండా భోంచేశారు, మాకంతే చాలు. కాని పెద్దమ్మా, మళ్ళీ చేపల పులుసు చేసినప్పుడు నన్ను తప్పకుండా పిలు. నేను మా బావ ఇద్దరం వచ్చేస్తాం. ఎప్పుడో చేసినప్పుడు ఎందుకమ్మా? నీకోసం మా ముసల్దాంతో రోజూ చేపల పులుసు చేయించి బంగ్లాకి పట్టుకొస్తానని పెద్దాయని చెప్తుంటే నిజంగానే పెద్దయ్యా? నిజం తల్లి. అయితే రేపటి నుండి నువ్వు పంపే క్యారేజ్ కోసం నేను భోంచేయకుండా వెయిట్ చేస్తూ ఉంటా. ఖచ్చితంగా చేపల పులుసు పంపించాలి అంటుంటే యశుని తినేసేలా చూస్తూ ఇక చాలు అని కోపంగా పళ్ళు బిగబట్టి చెప్తున్నాడు రామ్. ఏమైంది బావా? నిజమే కదా చెప్పాను. నీకు కూడా చేపల పులుసు చాలా నచ్చింది కదా. ముందు నువ్వు నోరు మూసుకుని పద అంటూ బలవంతంగా యశుని బయటికి తీసుకొచ్చాడు రామ్. ఏంటి బావా, చెయ్యైనా కడుక్కో నువ్వు. అసలు నీకు బుద్ధుందా? పాపం ముసలవాళ్ళేదో వండుకుంటే దాన్ని కాస్త కూడా మిగల్చకుండా తినేశావు. కొంచెం కూడా కామన్ సెన్స్ లేదా నీకు? అబ్బా, మనమేమైనా రోజు వచ్చి తింటున్నామా? మరేం పర్లేదులే. కాని నిజం చెప్పు, పులుసైతే అదిరిపోయింది కదా. తల కొట్టుకుంటూ, దేవుడా, దీన్నెలా పుట్టించావయ్యా బాబు? పుట్టించింది దేవుడు కాదు బావా, మా అమ్మ నాన్న అంటూ పల్లీకిలిస్తుంటే తన వైపు తినేసేలా చూశాడు. సారీ, ఇంకేం మాట్లాడనులే, పద వెళ్దాం అంటూ కార్ దగ్గరికి నడుస్తుంటే తన వెనకే వెళ్లాడు రామ్. ఎత్తులో నుండి కింద పడడం, శరీరమంతా గీరుకుపోయి గాయాలకు పెయిన్ కిల్లర్ ఇవ్వడంతో మత్తుగా నిద్రపోతుంది మను. ఇదే టైంకి తోట నుండి ఇంటికొచ్చారు రామ్, యశులు. బయటే పార్క్ చేసి ఉన్న అభి కార్ని చూసి, అరే బావ వచ్చేసినట్టున్నాడే అని యశు అంటే, నిజమే, ఇది అన్నయ్య కారే, కాని వాడు మధ్యాహ్నం కదా రావాలి, అప్పుడే రావడమేంటి అనుకుంటూనే కార్ని తేరిపారా చూశాడు. అక్కడక్కడ స్క్రాచెస్ పడిన కార్ని చూసిన రామ్కి మనసులో ఏదో అనుమానం తెలుస్తుంటే పరుగు పరుగున అభిరామ్ దగ్గరికి పరిగెత్తాడు రామ్. బావా, ఏమైంది అనుకుంటూ తన వెనకే వెళ్ళింది యశు కూడా. అప్పుడే తన వర్క్ కంప్లీట్ చేసుకుని బయటికొచ్చింది గాయత్రి. రామ్, వెళ్ళిన పని ఏమైంది? గొడవంతా సర్దుమనిగినట్టేనా? హా మమ్మీ, అన్నయ్య వచ్చాడా? అన్నయ్య అప్పుడే ఎందుకొస్తాడు? ఆఫ్టర్నూన్ కదా వస్తాడు. లేదత్తయ్య, బయట పెద్దబావ కారుంది. అలాగా, మరి వదిన ఎక్కడుందిమా? పొద్దున చిన్న పనుందని రాధ దగ్గరికి వెళ్తానంది, ఇంకా రాలేదు. రాధ దగ్గరికా అనుకోగానే మనసులో కొంపతీసి రాధ విషయమంతా తనకి అనుకూలంగా మార్చుకొని మనుకి చెప్పేసిందా అనుకోగానే తెలియని భయం మొదలైంది రామ్లో.
రామ్, ఏమైందిరా అలా ఉన్నావేంటి? ఏం లేదుమా, అన్నయ్యతో చిన్న పనుంది, ఇప్పుడే వస్తానంటూ ఫాస్ట్గా అభిరామ్ రూమ్ దగ్గరికెళ్లి డోర్ కొట్టాడు రామ్. మత్తుగా నిద్రపోతున్న మనుని బెడ్ మీదికి చేర్చి షర్ట్ వేసుకుంటూ డోర్ ఓపెన్ చేశాడు అభిరామ్. షర్ట్ బటన్స్ పెట్టుకుంటూ ఏమైందిరా అని అడిగితే తన వైపు ఒకసారి పరీక్షగా చూసిన రామ్కి తడిసిన జుట్టు, అలసిపోయిన శరీరంతో కనిపిస్తున్న అభిని చూసి ఏంటలా ఉన్నావు, అంతా ఓకేనా అని అడిగాడు. డోర్ దగ్గరికి వేసి ఒక చేతిని డోర్ మీద పెట్టి ఎలా ఉన్నాను, నార్మల్గానే ఉన్నాను, కాకపోతే జస్ట్ ఇందాకే హెడ్ బాత్ చేసి కాసేపలా పడుకున్నా అంతే. అదురుతున్న గుండెతో మరి వదినా? తనకి కాస్త తలనొప్పిగా ఉందంట, నిద్రపోతుంది. కంగారు పడుతూనే ప్రాబ్లం ఏం లేదుగా? నవ్వుతూ తలనొప్పికి ప్రాబ్లం ఏంట్రా, పొద్దున్నుండి నాకోసం ఏదో ప్రిపేర్ చేసినట్టుంది, దాంతో అలసటకి తలనొప్పి వచ్చి నిద్రపోయింది అంతే. థ్యాంక్ గాడ్ అని మనసులో అనుకుని సరే అయితే అని వెళ్ళిపోతుంటే ఉన్నట్టుండి ఇంత కంగారుగా వచ్చావేంట్రా అని అడిగాడు అభిరామ్. ఏం లేదురా, ఎప్పుడో ఆఫ్టర్నూన్ రావాల్సిన వాడివి ఇంత తొందరగా వస్తేను ఏమైందోనని కంగారు పడ్డాను అంతే అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు రామ్. వెళ్తున్న తన వైపే చూసి నవ్వుకున్నాడు అభిరామ్. ఏమైంది బావా, మీ ఇద్దరి మాటలకి చూపులకి అసలు పొంతనే కుదరట్లేదు అని యశు అంటే ఏం లేదులే నువ్వెళ్ళు అని చెప్పి లోపలికి వెళ్ళిపోయాడు అభి. రామ్ వదిన అంటున్నప్పుడే మెలకు వచ్చిన మను దిగాలుగా బెడ్షీట్ కూర్చుని లేచి కూర్చుంది. ఏమైంది మను? ఏం లేదభి, నేను రామ్ని ఎంతలా అపార్థం చేసుకున్నానో, ఎన్నిసార్లు తన మనసు గాయపడినా మాట్లాడానో తెలుస్తుంటే తన వైపు చూడాలన్నా నాకు ముఖం చెల్లట్లేదు. ఆ గిల్టీనెస్తే నేను తగ్గించుకోమనేది, కానీ ఎలా? ఆలోచించు, ఆలోచిస్తే అన్నిటికీ నీ దగ్గరే ఉంది పరిష్కారం అని చెప్పి నవ్వుతూ కిందకెళ్ళిపోయాడు అభి. కిందకి రాగానే ఏదో పని మీద బయటికెళ్తున్న అభి గాయత్రి పిలవడంతో వెళ్తున్నవాడు కాస్త ఆగిపోయాడు. నాతో ఏమైనా పనుందా మామ్? నీతో ఒక విషయం మాట్లాడాలభి. చెప్పు మమ్మీ, నా దగ్గర మాట్లాడడానికి పర్మిషన్ ఎందుకు? ఈ మధ్య నీ గురించి కొత్త కొత్త విషయాలు తెలుస్తున్నాయిరా, అందుకే ఎంతైనా ఎదుగున కొడుకువి కదా, పర్మిషన్ తీసుకుని మాట్లాడాలి. తన మాటల్లో తెలుస్తున్న ద్వంద్వార్థాలకి ఏమైంది మమ్మీ, అలా మాట్లాడుతున్నావేంటి? నిన్నేమీ అడగనాభి, జస్ట్ ఒకే ఒక క్వశ్చన్, నా దగ్గర ఏమైనా దాస్తున్నావా అని అడిగింది గాయత్రి. కళ్ళు మాత్రం పైకెత్తి చెరగని చిరునవ్వుతో నీకేమనిపిస్తుంది మామ్? అది అర్థం కాకే అడుగుతున్నాను. నీ దగ్గర ఏ విషయాన్ని దాచాల్సిన అవసరం నాకు లేదు మమ్మీ, చెప్పేదైతే ఖచ్చితంగా నీకు చెప్తాను అని చెప్పి నవ్వుతూ వెళ్ళిపోయాడు అభిరామ్. అతను చెప్పిన మాటకి అర్థమేంటో అర్థం కాక బొమ్మలా నిలబడిపోయింది గాయత్రి. విన్నారు కదా ఫ్రెండ్స్, మను మనసులో తెలియకుండానే గిల్టీనెస్ స్టార్ట్ అయింది రామ్ గురించి. కానీ రాధ చేసిన ఈ పని వల్ల అభికి తన గురించి ఎక్కడ తెలుస్తుందోనన్న భయమైతే పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది మనులో. ఎందుకంటే అభికి అన్నీ తెలుసన్న విషయం మనుకి క్లియర్గా అర్థమైపోయింది. ఇప్పుడు తను రామ్ని లండన్ వెళ్లకుండా ఆపడానికి, తన గిల్టీనెస్ పోగొట్టుకోవడానికి ఏం చేస్తుంది? అలానే గాయత్రి అడిగిన ప్రశ్నకి అభి సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతున్నాడు. అదేంటో తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాం. అలానే ఫ్రెండ్స్, స్టోరీ అయితే చాలా బాగుంది కదా. స్టోరీ నచ్చిన వాళ్ళు దయచేసి ఇమీడియట్గా మెంబర్షిప్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.